బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బతుకు తీపి ఆటలో మధుర సరాలం మనం, స్నేహమనే మాటలో తెరు అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్. దారా ఇదే మా హోటల్. బాబాయ్ నా ఫ్రెండ్. వస్తే బాబాయ్. ఏంట్రా ఏం చేశావు నువ్వు? అడ్డు పెట్టుకుంటే వస్తా బాబాయ్ అని అంటావా? అనుకున్నావు మా బాబాయ్ అంటే పనికి మాట్లాడు అనుకున్నావా? ఏ పని చేయకపోయినా సరే హాయిగా కూర్చుని దద్దం అనుకున్నావా? అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా అద్దరు పెరుగుని బిష్ట పట్ట అనుకున్నావా? ఏడుకుంటావు మా బాబాయ్ గురించి? అరే ఒక్క రూపాయి కూడా బయటకి పీసినారు పించాను అనుకున్నావా? అసలు బాబాయ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? చెమట అనుకున్నావా? దద్దం అనుకున్నావా? పనికి మాట్లాడు అనుకున్నావు? ఏమనుకున్నావు నువ్వు అసలు? కాదు అంతే. వస్తే బాబాయ్. బాబాయ్ని తక్కువ తెస్తావు నువ్వు? ఎట్ మీద బొచ్చులేకపోతే మాత్రం బెల్లలో బుద్ధి అంటుంటే తెలుసా మా బాబాయ్కి? అసలు ఈ వీడెవడు, ఎందుకు వచ్చాడు మధ్యలో? నన్ను ఫుట్బాల్ ఎందుకు ఆడుతున్నావు? నా ఫ్రెండ్ బాబాయ్, నా స్నేహితుడు, నా దోస్త్, నా దిల్ కత్తుకుడా అన్ని వీడే బాబాయ్. ఏం చేస్తుంటావు బాబు? చెప్పు నీ పేరేంటి? చెప్పు. నా పేరు మహేంద్ర అండి. మహేంద్ర. ఏం చేస్తుంటావు నాన్న? బావుడు సినిమాలలో ట్రై చేస్తున్నాడు బాబాయ్. ఎలాగో నీ దగ్గర తీసుకొస్తే ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అని మంచి మంచి విషయాలు చెప్తుంటావు కదా. చాలా మందికి చెప్పావు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు నీ దగ్గర రాలేదనుకో. వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటారు, దానికి కూడా నువ్వు చెప్పాలా? ఎదిగారు ఒకసారి నీ దగ్గరకు వచ్చిర్రంటే ఇక ఎదిగినట్టే అది అంతే. అట్లా చెప్తావు. అలాగే మా వాడికి కూడా ఏమన్నా సలహాలు ఇస్తావేమో, వాడు ఎదగడానికి, వాడు సినిమాల్లో సెటిల్ అవ్వడానికి నీకు తోచిన సలహాలు ఇస్తే అవి పాటిస్తాడు. నీకు వంట వచ్చా? ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? మా వాడు యాక్టర్ అవ్వాలనుకుంటుంది. సినిమాల్లో ఏ హీరోలో, క్యారెక్టర్ ఆర్టిస్టో, కమెడియన్ అవుదాం అనుకుంటే వంట వచ్చా అంటే వంట. సినిమాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అన్ని సమంగా తీసుకోవాలి. రేపు ఎప్పుడైనా సినిమాలు లేవు, ఖాళీగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చి పని చేసుకోవచ్చు. అలా కాకుండా వాడు ఎప్పుడు సినిమాల్లోనే బిజీ ఉండేలా వాడికి మంచి సలహాలు ఇవ్వు. బాబు ఒక డైలాగ్ చెప్పు. అంటే ఇప్పుడే చెప్పాలా బాబాయ్? లేదు, ఒక ఏడాది తర్వాత రావయ్యా. ఏం మాట్లాడుతున్నావా? ఇప్పుడే అక్కడి నుంచి వస్తారండి ఇలాంటి వాళ్ళందరూ. యాక్షన్ చెప్తే యాక్షన్. సినిమా అంటే మీరు అనుకున్నట్లు లైట్లు, కెమెరాలు, కార్లు, క్యారివాన్లు ఇవి మాత్రమే కాదు సార్. సినిమా అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కేవలం 500 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు, లైట్లు మోసేటప్పుడు పడే బాధలు, ఫైట్ మాస్టర్ దగ్గర ఫైటర్లకు తగిలే గాయాలు, హీరో డూబులకి విరిగే ఎముకలు, డాన్సులకు జరిగే అవమానాలు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఉన్నదంతా అమ్మేసి ఇండస్ట్రీనే వదిలిపోయే ప్రొడ్యూసర్లు, ఒక్క చిన్న వేషం కోసం 100 ఆఫీసులు తిరిగే జూనియర్ ఆర్టిస్టులు, ఏదో ఒక రోజు నాకంటూ ఒక రోజు వస్తుందని ఆశతో ఎదురు చూసే అసిస్టెంట్ డైరెక్టర్లు, ఈ రోజు నా గురించి కాకపోయినా రేపు నేను రాసే మాటల గురించి మాట్లాడుకోవాలని ఎదురు చూసే రైటర్లు, వీళ్ళందరూ కలిస్తేనే సినిమా సార్. అదిరా సూపర్ రా, నువ్వు నా ఫ్రెండ్ అనిపించుకున్నావురా. ఎలా చెప్పాడు డైలాగు? నువ్వేంట్రా శివాజీ గణేశన్ కన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కొంచెం తగ్గు బాబు. ఇదే డైలాగు ఏడ్చుకుంటూ చెప్పాలి. ఏడ్చుకుంటే ఎందుకు చెప్తాను డైలాగ్? నువ్వు ఆ ఎమోషన్ ఏంటి, ఈ ఎమోషన్ ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఈ టైమింగ్ ఏంటి, అది సా పా సా, ఇది సా పా సా. అలాంటి దాన్ని ఏడుస్తే ఎలా చెప్తారు బాబాయ్? నాకు అర్థం కాదు. అది ఏడుస్తూ ఇదే డైలాగు చెప్పావు అనుకో, నేను ఒకసారి విందాం అనుకుంటున్నాను. నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసిరా, వెళ్ళు. బాగా చెప్పావు, నేను పిలిపిస్తా. దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఎలా చేశాడు? బ్రహ్మాండం, బాగా చేసి. ఏడుస్తూ ఎలా చేస్తాడు? ఏడుస్తూ మళ్ళీ ఏడుస్తూ అంటావు. నువ్వు యాక్టర్ అన్నవాడు జీవితంలో సెటిల్ అవ్వాలి, నవరసాలు చేయాలి, చతుర్విధ అభినయాలు ఉంటాయి, అన్ని చేయాలి. బాబాయ్కి ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసు. ఇవన్నీ తర్వాత కానీ ముందు మనం ఒక మంచి వంటకం చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే తొలి వంటకం మధురై పొట్లం ఆలుగడ్డ. సామాన్లు ఎలా ఉన్న ఫ్రెండ్ ఎదిగి అయ్యాక నేను కూడా వారితో పాటు వెళ్ళిపోతాను కాబట్టి అప్పటి వరకు ఈ కష్టం అంతా నాకు. మూకుడు ఎక్కించు, పై వెలిగించు. ఇది డ్రై ఫ్రై చేయాలి. 4 అంటే పొడిగా పొడి చేయాలి. ఓకే చేసేస్తా. వేయించు, పొడిగా వేయించు. మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర. మధురై అంటే ఏం గుర్తొస్తుంది? అమ్మవారు. మధుర మీనాక్షి గొప్ప ఊరది. అక్కడ అరిటాకులో ఈ ఆలుగడ్డలు ఫ్రై చేసి, మామూలు రెగ్యులర్ ఫ్రై కాదు, దీనికి ఒక చిన్న ఫార్మాట్ ఉంది, ఒక పద్ధతి ఉంది. పొట్లం చేసి అమ్ముతారు, పెరుగన్నంలో కలుపుకొని తింటారు, డైరెక్ట్ గా తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. అర్థమైందా? సమోసాలా ఏంది కొంపదీసి? సమోసాలు లాగే ఉంటుంది చూడడానికి, కానీ ఆ పైన మైదా పొర ఉండదు, అరిటాకు కూర ఉంటుంది, కానీ భలే రుచికరంగా ఉంటుంది చూడు. అవునా? ఒక పళ్ళెంలో వేసే, తీసే. మధురా వేరు, మధురై వేరా? ఇది తమిళనాడు, అది యూపీ. ఒక 4 గట్టెలు నూనె వేసి చల్లారాలా? చల్లారిన తర్వాత దంచుకుందాం. ఆవాలు, శనగపప్పు,
సాయి మినపప్పు వేయించు. చూడు వేయినట్టే మంచిగా. అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఆలుగడ్డలు అందుకో. ముక్కలు ముక్కలుగా చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు. ఈ ఆలుగడ్డని తొక్కలు తీయలేదు, బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేశాను. కొంచెం ఉప్పు. మర్చిపోయాను కదా తొక్క తీసుకున్నావు, నిజం చెప్పు. ఆలుగడ్డ తొక్క కింద ఉండే న్యూట్రిషనల్ వాల్యూ, పౌష్టిక విలువలు మామూలు కాదు. తొక్క కూడా న్యూట్రిషన్. తొక్కలోనే అనకూడదు, ఇక్కడ తొక్కలోనే అన్నీ ఉంటాయి బాబా. మూతపెట్టి మగ్గించు. జీలకర్ర, సోంపు, మిరియాలు, ధనియాలు పొడి చేసుకుని వచ్చి ఈ లోపల నేను ఒకసారి తిప్పి పెడతా ఆలుగడ్డలు. మూత తీసి ఒకసారి కలుపు. చూడు నువ్వు చెప్పిన పొడి. సూపర్. ఇవేంటి? అరిటాకు పొట్లాలు. ఇవి ఎప్పుడు చేసినావు బాబాయ్? నువ్వు వెళ్ళి వచ్చే లోపల. నువ్వు కూడా అప్పుడప్పుడు పనిచేస్తావు. పొట్లాలే, ఆలు పొట్లాలే. మొత్తి బాబాయ్ చూడు మంచి బాగా వేగినట్టుంది. కారపొడి, కారం గుండా, కారం పొడి, మసాలా పొడి సగం చాలు. నిమ్మకాయలు పిండేసి కొంచెం కొత్తిమీర. పొయ్యి కట్టేసి చాలా అయిపోయింది. ఒక లైట్ చాలు అంతే. చెంచాతో నింపు పొట్లాది. ఏమి టేస్ట్, ఏమి టేస్ట్. అరిటాకు పరిచిన చెక్క పాత్రలో పెట్టు. చెప్పినటువంటి తమిళంలో ఏమంటారు తెలుసా? పొట్లమయా, ఉరలకాయ పొట్లం. ఒరే మీ ఫ్రెండ్ కనపడడం లేదురా? మా ఓడు ఇప్పటికే బ్యాటలో పడుంటాడు. నువ్వు చెప్పింది నేర్చుకొని ఆల్రెడీ ఆడిషన్స్ కూడా వెళ్ళి ఉంటాడు. నువ్వు ఈ లోపల క్లీన్ చేయవాడు, పిలిపిద్దాం. నా స్నేహితుడు
నా హితుడు, నా సెలబ్రిటీ, నా హీరో. ఇంకా కాలేదులే. అయితాలే ఎందుకోడు, నువ్వు చెప్పిన డైలాగ్ నేర్చుకుని వచ్చేసాడు. ఇంత ముందు చెప్పిన డైలాగే ఏడ్చుకుంటూ చెప్పు. లైట్లు, కెమెరాలు, కార్లు, క్యారివాన్లు ఇవి మాత్రమే కాదు నాన్న సినిమా అంటే. సినిమా అంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 500 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు నాన్న. ఒక్క సినిమా ఫెయిల్ అయితే ఉన్నదంతా అమ్మేసి ఇండస్ట్రీని వదిలిపోయే ప్రొడ్యూసర్లు. నా గురించి కాకపోయినా రేపు నేను రాసే మాటల గురించి మాట్లాడుకోవాలని ఎదురు చూసే రైటర్లు, వీళ్ళందరూ కలిస్తేనే నా సినిమా అంటే. కలిస్తేనే సినిమా. బానే చేశాడు కానీ కొంచెం అప్ అండ్ డౌన్ లేదు, ఎంకరేజ్మెంట్ లేదు బాబాయ్ నీ దగ్గర నుంచి. కావలసిన అప్ డౌన్ లేదు. అప్పు లేదంటావేంటి? ఊర్లో వాడికి ఎంత అప్పు ఉందో తెలుసా? ఎంత అప్పు ఉందో తెలుసా? తీస్తావు నువ్వు. ఈసారి ఇదే డైలాగ్ ని నవ్వుకుంటూ చెప్పండి. బయలుదేరండి బాబా ఇది ఎమోషనల్ డైలాగ్ బాబాయ్, కామెడీ సెట్ అవ్వదు. చెప్పండి, వీడికి ఎవడని చెప్పండి, నేను డైరెక్టర్ అని చెప్పండి. వాడు అలా వదిలేకండి రా, వెళ్ళిపో. ప్రాక్టీస్ చేయి. చక్కగా ప్రాక్టీస్ చేసి నవ్వుకుంటూ రా నాయన. ఈ లోపల మేము ఒక రెండో వంటకం చేసుకుంటాం. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం కీర దోసకాయ బగాడా బాత్. మధురై ఆలుగడ్డ పొట్లంకి మంచి కాంబినేషన్ ఇది. ఈ బగాళా బాత్లోకి రైస్ చక్కగా మంచి కాంబినేషన్. ఈ రెండు ఎక్కేయాలా? ఓ 2 చుక్కలు నూనె, ఆవాలు, వెంటనే వేసే చల్లమిరపకాయలు, బాగా వేగాలిరా. ఆ చల్లమిరపకాయలు వేగాలి. వేగిపోతాయి ఎంతసేపు? పోయి కట్టేస్తున్నాం. ఆ వేడికి అయిపోద్ది. పక్కన పెట్టు. అన్నం అందుకో. ఫస్ట్ ఈ కీరాలు తురుము రైస్ మీద వేసేయడమే. ఓకే, ఫస్ట్ ఉప్పు కొంచెం, అందులో ఇంకా సగం, ఇంకా తగ్గించి. పైనాపిల్ ఈ కరివేపాకు తురుముతూ వేయాలి. ఓకే. బగాలాబాత్లో ఎప్పుడైనా సరే ఒక ఫ్రూట్ వేస్తారు. అది దానిమ్మ గింజ కావచ్చు, ద్రాక్ష పండు కావచ్చు, ఏ పండు అయినా సరేనా? అంతే, ఏదో పండు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం వేయాలా? కొంచెం ఆపు, ఇంగువా, అల్లం తురుము, కలిపి తర్వాత పెరిగేద్దాం. చేతం కలిపేస్తా. 2 గంటలు అందుకో. ఇది తింటే ఉంటుందిరా టేస్ట్. దీనికి ఆలుగడ్డ పొట్లం కలిపి తింటా ఉంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఆలుగడ్డ ముక్క తగులుతా ఉంటే పంటి కిందకి టేస్ట్. ఇంకేం తినక్కర్లేదు. వెయ్యి పెరుగు, వెయ్యి. ముందు ఎంత సరిపోతుందో చూద్దాం. పోపేసి కలుపు. నూనె రాకుండా అయ్యారు. నూనె అంతా ఆవిరైపోయింది.
నూనె వేయకూడదు, అంతే గుర్తుపెట్టుకో. తక్కువ నూనెతోనే తాలింపు తయారు చేసుకోవాలి. కొంచెం నీళ్ళే. ఇది నిజానికి 1 గంట 2 గంటల తర్వాత తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ పింగళి పాత్రలో మార్చు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర ఇందులోకి చిన్న ఉల్లిపాయలు నంచుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి. వాటి పైన పెట్టాలి. రెండు వంటలు సిద్ధం. కీర దోసకాయ బగాలాబాత్ ఎలా తయారు చేసావు? కీర దోసకాయ బగాలాబాత్ ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, చల్లమిరపకాయలు వేసి తాలింపు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నంలో కీర దోసకాయ తురుము, ఉప్పు, పైనాపిల్ ముక్కలు, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంగువ, అల్లం తురుము వేసి బాగా కలిపి అందులోని పెరుగు, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న తాలింపును వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకొని చిన్న ఉల్లిపాయలు పెట్టుకుంటే కీర దోసకాయ బగాలాబాత్ రెడీ. మధురై పొట్లం ఆలుగడ్డ ఎలా తయారు చేసావు? మధురై పొట్లం ఆలుగడ్డ ఎలా తయారు చేశానంటే, మూకుడులో మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులోని పసుపు, ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న ఆలుగడ్డ మిశ్రమంలో కారం, మనం ముందుగా తయారు చేసుకున్న పొడి, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి పైనుండి కొత్తిమీర చల్లుకొని ఒక అరిటాకుతో చేసిన పొట్లంలో వేసుకుంటే మధురై పొట్లం ఆలుగడ్డ రెడీ. ఫస్ట్ నాకు ఈ పొట్లం వేయు. అరిటాకులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారో నాకు తెలియదు, కానీ రుచి ఇనుమడిస్తుంది. కడుపులోకి పోతే మాత్రం అదిరిపోతుంది. దీంట్లో నిమ్మకాయ పెట్టుకుంటే డైరెక్ట్ తిను. మధురై పొట్లం ఆలుగడ్డ. మధురైలో అమ్మవారి దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తున్నాము. ఈ సల్లమిరపకాయలు ఇలా ఇరిచి దీన్ని ఇందులో ఇట్లా పెట్టుకొని ఒక ఉల్లిపాయ ముక్క నంచుకుంటే చిన్న ఉల్లిపాయ ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ ముద్ద పొట్లంతో కొంచెం పొట్లం వేసుకుంటే అప్పడం అడ్డం ఉంటే దాన్ని చిదిమేస్తాం. పొలం అంటారు ఇప్పుడు దీన్ని. బగాలాబాత్ అన్నం అన్న తర్వాత పులావులు ఏవి పని చేయ బాబాయ్, అంతే. అంత అద్భుతంగా. కీర దోసకాయ బగాలాబాత్ మాటలా అదిరిపోయింది. అవును, మీ ఫ్రెండ్ ఏమయ్యాడు? అరే అన్నవరా ఆగావు. అది నా ధైర్యం, నా హీరో, నా శౌర్యం. వచ్చేసాడు చూడు. నీకేం చెప్పాను? నవ్వుకుంటూ డైలాగ్ చెప్పాలి. బాబాయ్ ఇది ఎమోషనల్ డైలాగ్ బాబాయ్. కామెడీ అంటే సెట్ అవ్వదు, వినవు. డైరెక్టర్ ఎన్ని రకాలు చెప్తే అన్ని రకాలు చేయాలి. ఈ రోజుకి నేనే డైరెక్టర్ని, నేను చెప్పినట్టు చెయ్యి. నవ్వుకుంటూ డైలాగ్ చెప్పు. చెప్తాడు చూడు. సినిమా అంటే లైట్లు, కెమెరాలు, కార్లు, క్యారివాన్లు ఇవి మాత్రమే కాదురా సినిమా అంటే. సినిమా అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 500 రూపాయల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు రా. లైట్లు వెళ్ళి లైట్లు మోసేటప్పుడు పడే బాధలు రా. సినిమా ఫెయిల్ అయితే మొత్తం అమ్మేసుకొని ఇండస్ట్రీనే వదిలిపోయే ప్రొడ్యూసర్లు రా, రైటర్లు రా. ఈ రోజు నా గురించి కాకపోయినా రేపు నేను రాసే మాటల గురించి మాట్లాడుకోవాలని ఎదురు చూస్తూనే ఉంటారా. చాలు చాలు చాలు, బ్రహ్మాండం చేసావు. కానీ మా వాడు అదరగొట్టేశాడు కదా. బాగా చేశాడు సినిమాల్లో. మరి మా వాడు బ్రహ్మాండంగా సినిమాలు రాణిస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాలబ్బా. నువ్వే చెప్తున్నావు కదా ఇన్ని కష్టాలు ఉన్నాయని. ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీ చెప్పు? వద్దు, ఆ సినిమా ఇండస్ట్రీ వద్దు. మరి ఏం చేయమంటావు మనని? రేపటి నుంచి వచ్చేము. ఎక్కడికి? మన హోటల్కి నీతో పాటు వంట చేస్తాం. హోటల్కి